గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారుల కొరడా చూపిస్తున్నారు. అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేస్తున్నారు. రాయదుర్గం లీడ్ క్యాప్ స్థలంలో అక్రమ నిర్మాణాలని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కోర్టు స్టే ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు రాయదుర్గం నుంచి సాక్షి ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. హైదరాబాద్లో కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. రాయదుర్గంలో ఉన్నటువంటి పేదల ఇండ్లన్నీ కూడా ఇప్పటికే లోకల్ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు ఉదయం నుంచి కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నటువంటి సామాగ్రిని అంతా బయట వేసి పూర్తి స్థాయిలో కూల్చివేసినటువంటి దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మాత్రం ఉదయం నుంచి కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే కనబడుతుంది. లోకల్గా దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వీళ్ళందరి ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా బయట పడేసి వీరందరినీ కూడా బయటికి పంపించేసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇండ్లను కూడా కూల్చినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. హైడ్రా అంటే హైదరాబాద్లో హడలెత్తిస్తుంది. ఇటు లోకల్ పోలీసులు కావచ్చు, లోకల్ అధికారులు కావచ్చు, మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు కూడా కూల్చివేతలు చేపడుతున్నారు. దాదాపు 38 ఎకరాలుగా ఉన్నటువంటి స్థలం అంతా కూడా కబ్జా చేశారని కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. కొంతమంది ఓనర్స్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది? ఉదయం నుంచి ఎప్పటి నుంచి మీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? ఎప్పటి నుంచి కూల్చేస్తున్నారు? మాకి నోటీస్ ఏమి ఇవ్వలే. 7 o'clock మార్నింగ్ వచ్చిరు వీళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాట్ హైడ్రా, ఇది ఏమో లిడ్ క్యాబ్ ఇంకొక టీఎస్టీపీసీ వాళ్ళు కలిసి ఇక్కడ వచ్చి మాకు డిమాలిష్ చేయడానికి లోకల్ పోలీస్తో సహా, లోకల్ సిఐ, మళ్ళీ మాదాపూర్ ఏసీపీతో సహా అందరు వచ్చి మాకి మార్నింగ్ 7 o'clock ఇంట్లో వచ్చి మేము పండుకుని ఉండే మాకు లేపి బయట మొత్తం సామాన్ చేసి లేబర్లని 200 to 300 పోలీస్ వాళ్ళని తీసుకొని వచ్చి 100 మంది లేబర్ని తీసుకొని వచ్చి మొత్తం మా సామాను మాకు అందరు బయట చేసి డిమాలిష్ చేసారు. మేము చెప్పిన మాకు ఆల్రెడీ ఈ పట్టా ల్యాండ్, నాట్ గవర్నమెంట్ ల్యాండ్. ఇది మేము 80 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏమో 1942లో లెదర్ ఫ్యాక్టరీ ఫౌండ్ చేసి ఉండే హైదరాబాద్ టెన్నరీస్ అని. 1954 నుంచి ఇప్పటి వరకు మాదే ఉన్నారు పేరు రికార్డులా. ఈ గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది ప్రైవేట్ పట్టా ల్యాండ్. ఆ బండిలో పోయి మొత్తం ఫ్యామిలీని పెట్టేసారు, మొత్తం డిమాలిష్ చేసేసారు. మా ఇల్లు డీవీఆర్ కిటగా తీసుకొని వెళ్ళిపోయారు. దీంట్లో ఏమంటే నేను హైకోర్టులో కేసెస్ ఉన్నాయి. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్ జయేష్ రంజన్ అండ్ లిడ్ క్యాప్ ఎండి శ్రీనివాస్ నాయక్ ఇద్దరు కలిసి పెద్ద స్కామ్ చేసారు. ఇది మా లైన్ మీద యూనిటీ మాల్ కడతామని 500 crores సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొని వచ్చారు వీళ్ళు. నేను అనుకుంటున్నా సీఎం సాబ్లా నాలెడ్జ్ లేదు ఇది. ఎందుకంటే వీళ్ళేమో నాకు పాస్ట్ 5 years నుంచి పర్సనల్గా నాకు టార్చర్ చేస్తారు వీళ్ళు. మీకు అధికారులు ఏం చెప్పారు? ఉదయం నుంచి ఏ పర్పస్లో మీ ఇండ్లు కూల్చున్నాం అనేది ఏమైనా సమాచారం ఏమైనా ఇచ్చారా? ఏం చెప్పలే మాకు, ఏం నోటీస్ ఇవ్వలే, ఏం సమాచారం ఇవ్వలే మాకు. మేము చెప్పినాం ఆల్రెడీ స్టేటస్కు ఆర్డర్ చూపించినాం, అన్నీ చూపిస్తే గిట్టంగా వాళ్ళు ఏం పట్టించుకోలే, ఫోర్స్ఫుల్గా మాకు డిమాలిష్ చేశారు. ప్రధానంగా ఈ హైడ్రా కావచ్చు, లేదంటే లోకల్కి సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు కూడా చెరువుల కబ్జాలకు సంబంధించినటువంటి వాటిపైన ఇప్పటికే ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా పూర్తిగా ఉన్నటువంటి ఇండ్లను కూడా కూలుస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతాయి. ఒక ఇల్లు కూడా పూర్తి స్థాయిలో దాదాపు 80 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము, ఇక్కడ లిటిగేషన్ ఉన్నటువంటి భూమిగా చూపెట్టి మమ్మల్ని కోర్టు కూడా లాగారు. ఇండ్లన్నీ కూడా ఇటు రాయదుర్గం పరిధిలో ఉన్నటువంటి ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉదయం నుంచి కూడా కూల్చివేయడం జరిగింది. పూర్తిగా కూల్చివేత పనులు అయితే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టమైనటువంటి పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. కెమెరాన్ ప్రసాద్తో కిరణ్, సాక్షి టీవీ, రాయదుర్గం కూల్చివేతల ప్రాంతం నుంచి.